ఉత్తర తెలంగాణలో అతిపెద్ద మున్సిపల్ కార్పొరేషన్. పైగా అక్కడ రెండు జాతీయ పార్టీలు నువ్వానేనా అంటున్నాయి. అన్నిటికీ మించి ప్రధాన పార్టీల నుంచి ఉద్దండులైన నేతలు అక్కడ పట్టు కోసం ప్రయత్నిస్తున్నారు. ఆ కార్పొరేషన్పై జెండా ఎగురవేసి తమ బలాన్ని నిరూపించుకోవాలని ఆరాటపడుతున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ మున్సిపల్ పోరు రసవత్తరంగా మారింది. ఆసక్తి రేకెత్తిస్తున్న ఆ కార్పొరేషన్ ఏది? ఆ హేమలు ఎవరో ఇప్పుడు చూద్దాం. లెట్స్ వాచ్ ఎస్ఎక్స్ న్యూస్ స్పెషల్ స్టోరీ. వేసవి కాలం ఆరంభానికి ముందే తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల వేడి మొదలయ్యింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ప్రధాన పార్టీలు ఇప్పటికే రంగంలోకి దిగాయి. ఆ పార్టీకి చెందిన హేమీలంతా కూడా తమ అదృష్టాన్ని పరీక్షించుకొనున్నారు. అయితే కరీంనగర్ జిల్లాలో పాగా వేసేదెవరు, బల్దియాపై జెండా ఎగరేసేదెవరు, ఏ పార్టీ బలాబలాలు ఎంతున్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఉత్తర తెలంగాణలో కీలకమైన ప్రాంతం కరీంనగర్. ఇక్కడ పట్టు సాధిస్తే ఉత్తర తెలంగాణతో పాటు తెలంగాణ అంతటా ఆ ప్రభావం ఉంటుందని చెబుతూ ఉంటారు రాజకీయ విశ్లేషకులు. కరీంనగర్పై పట్టు కోసం ప్రధాన పార్టీలు ప్రయత్నిస్తూ ఉంటాయి. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ బలాబలాలపై చర్చ మొదలైంది. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్లో 60 డివిజన్లు ఉండేవి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అభివృద్ధిలో భాగంగా కొత్తగా మరో 6 డివిజన్లను ఏర్పాటు చేసింది. ఇక్కడ దాదాపుగా 3,40,000 మంది ఓటర్లు ఉన్నారు. దీంతో ప్రధాన పార్టీలు ఇక్కడ గెలవడం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ అనంతరం ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ 2 సార్లు తన బలాన్ని చాటుకుంది. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో రాజకీయాలు మారాయి. ప్రాంతీయ పార్టీ అయిన బీఆర్ఎస్ కంటే జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఈసారి పాగా వేయాలని ఓవుళ్లూరుతున్నారు. కరీంనగర్ బల్దియాపై జెండా ఎగురవేయడానికి కాంగ్రెస్, బీజేపీలు ఢీ అంటే ఢీ అంటున్నాయి. దీంతో ఈసారి ఏ పార్టీ పట్టు సాధిస్తుందని చెప్పలేని పరిస్థితి నెలకొంది. తలలు పండిన రాజకీయ విశ్లేషకులు సైతం ఈసారి రాజకీయాలు ఎలా ఉంటాయో అని ఎదురు చూస్తున్నారు. దశాబ్ద కాలంగా ఇక్కడ కార్పొరేటర్లుగా గెలిచిన వాళ్లను ఢీకొట్టడానికి కొత్తవారు సైతం తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి బరిలోకి దిగుతున్నారు. కరీంనగర్ మేయర్ పీఠం అటు బీజేపీ, ఇటు కాంగ్రెస్ తో పాటు బీఆర్ఎస్ పార్టీకి కూడా ముఖ్యమే అని చెప్పాలి. బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కేసీఆర్ కు సెంటిమెంట్ జిల్లా కరీంనగర్. గతంలో ఆయన ఏ ముఖ్యమైన పని చేపట్టినా అది కరీంనగర్ నుంచి ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సైతం ఆయన ఇక్కడి నుంచి తన పోరాటాన్ని ప్రారంభించారు. ఇక గతంలో ఈ నగరంలో కౌన్సిలర్ గా పనిచేసి దేశ రాజకీయాల్లో సైతం ఎదిగిన బండి సంజయ్ కూడా తన ఉనికిని చాటుకోవడానికి పార్టీ శ్రేణులను ఉత్తేజపరుస్తున్నారు. అంతేకాకుండా మేయర్ పీఠం దక్కించుకుంటామని శపథం కూడా చేశారు. ఇక మరో నేత పొన్నం ప్రభాకర్ ఎన్ఎస్యుఐ నాయకుడిగా తన రాజకీయ ప్రస్థానం ప్రారంభించి ఇక్కడి నుంచి ఎంపీగా గెలిచి ప్రత్యేక తెలంగాణ కోసం సమైక్యాంధ్ర రాష్ట్రంలో పార్లమెంట్లో సొంత పార్టీ ఎంపీలతో సైతం ఢీ అంటే ఢీ అన్నారు. అయితే ఈసారి పొన్నం ప్రభాకర్ రాష్ట్ర మంత్రిగా, బండి సంజయ్ కేంద్ర మంత్రిగా, గంగుల కమలాకర్ కరీంనగర్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. దీంతో ఈ ముగ్గురు కార్పొరేషన్ ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా గెలుపు కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపుగా 10 మంది కార్పొరేటర్లు ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఎన్నికల వేళ కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలో జంపింగ్ జపాంగ్లతో పరిస్థితులు హాట్ గా మారాయి. కరీంనగర్ నగరపాలక సంస్థ పరిధిలో ఎన్నికల నామినేషన్ల ఘట్టం ముగిసింది. 66 డివిజన్లకు గాను మొత్తం 736 మంది అభ్యర్థులు 1257 సెట్ల నామినేషన్లు దాఖలయ్యాయి. చివరి రోజే రికార్డు స్థాయిలో 842 సెట్లు దాఖలవడం గమనార్హం. పార్టీల వారీగా బీజేపీ 374, బీఆర్ఎస్ 252 పోటాపోటీగా నిలిచాయి. 157 మంది స్వతంత్రులు బరిలో నిలవడంతో నగర రాజకీయాల్లో ఆసక్తి నెలకొంది. రేవంత్ సర్కార్ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెడుతూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ప్రజలకు అభివృద్ధిని వివరిస్తూ ప్రజల్లోకి వెడుతున్నారు. ఇక బీజేపీ అభ్యర్థులు బండి సంజయ్ నేతృత్వంలో కరీంనగర్ అభివృద్ధి చెందుతుందని, కేంద్ర సర్కార్ నుంచి గణనీయంగా నిధులు వస్తున్నాయని, బీజేపీతోనే అభివృద్ధి సాధ్యమంటూ ప్రచారం చేస్తున్నారు.
కరీంనగర్కు స్మార్ట్ సిటీ హోదా కల్పించింది బీజేపీ ప్రభుత్వమేనని గుర్తు చేస్తున్నారు. ఇక బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధనలో బీఆర్ఎస్ పార్టీ మాజీ సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం ఎంతగానో అభివృద్ధి చెందిందని, కరీంనగర్ అభివృద్ధి కొనసాగాలంటే బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తేనే అది సాధ్యమవుతుందంటూ ప్రచారం చేస్తున్నారు. అయితే సాధారణంగా రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా విజయం సాధిస్తుందని ఒక టాక్. కానీ కరీంనగర్ కార్పొరేషన్లో మాత్రం ఈసారి విజయం ఏ పార్టీని వరుస్తుందోనని అంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. చూడాలి మరి ఫిబ్రవరి 13వ తేదీన ఏ పార్టీ కరీంనగర్ కార్పొరేషన్పై జెండా ఎగరవేస్తుందో, ప్రజలు ఎవరికి పట్టం కడతారో వేచి చూద్దాం. చూశారు కదా, తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల షెడ్యూల్ ప్రకటించినప్పటి నుంచి జంపింగ్ జపాంగ్లతో పాటు పార్టీలు మారడమే కాకుండా భారీగా నామినేషన్లు కూడా దాఖలు చేశారు. దశాబ్ద కాలంగా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మేయర్గా కొనసాగారు. అయితే ఈసారి కరీంనగర్ ప్రజలు ఎవరికి పట్టం కడతారు, మేయర్గా ఏ పార్టీ అభ్యర్థి ఎన్నికవుతారు అనే ఒక ఉత్కంఠ వాతావరణం అయితే నెలకొంది. మొత్తంగా చూసుకున్నట్టయితే 13వ తేదీ ఎన్నికల కౌంటింగ్ తర్వాత 16వ తేదీ ప్రమాణ స్వీకారోత్సవంలో ఏ పార్టీ అభ్యర్థి మేయర్ సీటును దక్కించుకుంటాడో ఉత్కంఠకైతే తెరపడనుంది. కెమెరా పర్సన్ గౌతమ్తో శ్రీకాంత్, S6 న్యూస్, కరీంనగర్.